హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ నేను మీ శాన్వి. సీజన్ 19 లో భాగంగా మ్యాచ్ నెంబర్ 44 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ కి మధ్య మ్యాచ్ చెపాక్ స్టేడియంలో జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందని తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్. అసలు క్రికెట్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అంటే సక్సెస్ఫుల్ టీమ్స్ అంటే సిఎస్కే ఎంఐ అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ సీజన్లో చూసుకుంటే కొంచెం లోనే ఉందని చెప్పొచ్చు. మరి ఈ రోజు జరగబోయే ఈ మ్యాచ్లో సిఎస్కే గెలుస్తుందంటారా, ఎంఐ గెలుస్తుందంటారా? రెండు టీంలు కూడా ఒకే స్థాయిలో ఉన్నాయి. యాక్చువల్గా ఈ రెండు టీంల మధ్య జరిగేటువంటి మ్యాచెస్ని ఎల్ క్లాసికోతో పోలుస్తారనమాట. ఎందుకంటే రెండు టాప్ టీమ్స్ 5 times ఈచ్ గెలిచిన ఈ టైటిల్ కాబట్టి ఈ రెండింటి మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ టైం కూడా ముంబైలో జరిగినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే జరిగింది. ఇప్పుడు చెన్నైలో జరుగుతుంది. ముంబై వాళ్ళు రివెంజ్ మ్యాచ్ అనమాట ఇది. ఓకే, చూద్దాం ఏం జరిగిద్దాం. ఓకే, ఈ మ్యాచ్ కన్నా ముందు అందరికి ఇంట్రెస్టింగ్ ఉండే ఒక న్యూస్ ఏంటి అంటే సిఎస్కే నుంచి ధోని గారు లేదు అంటే మన ఎంఐ నుంచి రోహిత్ శర్మ గారు వీళ్ళిద్దరూ వచ్చే అవకాశం ఉందా ఈ మ్యాచ్లో అంటూ కూడా డౌట్లో ఉన్నారు. ఏం చెప్తారు? యాక్చువల్గా ఇంకా వీళ్ళిద్దరి మధ్య జరిగే చివరి పోరాటం ఇది అనుకోవచ్చు, చివరి మ్యాచ్ అనుకోవచ్చు. అంటే ఈ మ్యాచ్లో కనుక వీళ్ళిద్దరూ ఆడకపోతే ఇంకా లైఫ్లో మళ్ళీ ధోని వర్సెస్ రోహిత్ శర్మని మనం చూడలేము. రైట్, ఆ కాంబినేషన్ మిస్ అవుతాం. ఎందుకంటే వీళ్ళిద్దరే కాంపిటేటివ్ కెప్టెన్స్. ఐపీఎల్ పుట్టిన తర్వాత ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు సక్సెస్ఫుల్ కెప్టెన్స్ చెరొక 5 times ట్రోఫీ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య చివరిసారిగా వాళ్ళు పోటీ పడే అవకాశం ఉంది. మరి చూద్దాం. అంటే ముంబై థింక్ ట్యాంక్ ఏం ఆలోచిస్తుందో తెలియదు. రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే మాత్రం ఆడించుకోవాల్సిన అవసరం ఉంది. ధోని నాకు తెలిసి ఈ కనీసం ఈ మ్యాచ్లో ఆడతాడేమో అని ఆశపడుతున్నాను. ఇద్దరు వస్తే మాత్రం ఖచ్చితంగా రెండు టీమ్స్ కి కూడా ఒక బూస్టప్ ఇచ్చినట్టు అభిమానులు అందరికీ కూడా కన్నుల పండగగా ఉంటుంది వాళ్ళిద్దరు ఆడితే. రైట్. ఓకే, మరి ఈ మ్యాచ్ జరిగే స్టేడియం ఏదైతే ఉందో చెపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటారు? అండ్ అలాగే టాస్ గెలిచిన వాళ్ళు ఏం చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? యాజ్ యూజువల్గా నిన్న రియాన్ పరాగ్ చేసిన మిస్టేక్ అయితే ఏ కెప్టెన్ చేయడం అనుకుంటున్నాను. ఎందుకంటే టాస్ గెలిస్తే అందరూ చేజింగే తీసుకుంటున్నారు. నిన్న టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేశాడు, 225 runs కొట్టారు. హైయెస్ట్ రన్స్ డీసీ చరిత్రలోనే హైయెస్ట్ రన్స్ నిన్న చేజ్ చేశారు. కాబట్టి ఈ సీజన్ అంతా కూడా చేజింగ్ టీంలే ఎక్కువ గెలుస్తున్నాయి. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ తీసుకుంటాడని అనుకుంటున్నాను ఈ పిచ్ మీద కూడా. ఓకే, అంటే ఇప్పుడు చెపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ప్రకారం ఎంత స్కోర్ చేసే ఛాన్స్ ఉందంటారు? అరౌండ్ 200 అనేది కామన్ అయిపోయింది. 220 ఏదైనా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 220 అయినా కొడితే కానీ ఒక కాంపిటేటివ్ మ్యాచ్ చూడలేము. రైట్. ఓకే, ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్లో సిఎస్కేకి ఎంఐకి మధ్యలో కూడా హెడ్ టు హెడ్ ఎలా ఉందంటారు? హెడ్ టు హెడ్ దాదాపుగా ఎప్పుడు కూడా ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్గానే ఉంటుంది. పోరాటం మనకు చూడటానికి కూడా ఆడియన్స్కి చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు 40 times ఆడితే 21 times ముంబై గెలిచింది, 19 times చెన్నై గెలిచింది. చాలా క్లోజ్గా ఉంది. కాంపిటేటివ్నెస్ అనేది చాలా ఈ రెండు టీంల మధ్య. ముంబై ఎక్కువసార్లు ఫైనల్స్లో గెలవటం వల్ల ఆ 2-3 మ్యాచ్ల అడ్వాంటేజ్ అన్నా ఉంది. రైట్. ఓకే, మరి రెండు టీమ్స్ కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటారు సార్? అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ కదా, ఎందుకు కిందకు వచ్చేసాయి అంటారు టేబుల్లో? యాక్చువల్గా ధోని స్టెప్ డౌన్ అయ్యాక, కెప్టెన్గా స్టెప్ డౌన్ అయ్యాక సిఎస్కే కొంచెం గ్రాడ్యువల్గా డౌన్ అయిపోయింది. సేమ్ టైం ముంబై కూడా రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేసి హార్దిక్ పాండ్యాని జీటీ నుంచి తెచ్చుకున్నారు. జీటీ నుంచి ఎందుకు అంత కాస్ట్లీ ట్రాన్స్ఫర్ జరిగిందో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా జీటీ నుంచి ముంబైకి వచ్చాడో ముంబై పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ 3 seasonలో రోజు రోజుకి కిందకి వెళ్తుంది కానీ పైకి వెళ్ళట్లేదు. ప్లస్ టీంలో ఏదో ఒక కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ఎందుకో ఎక్కడో డిస్టర్బెన్స్ జరుగుతుంది ముంబైలో. ప్లేయర్స్ టాలెంట్కి ఏం తక్కువ లేదు కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం రావట్లేదు. ఈ సీజన్లో అయితే జస్ప్రీత్ బుమ్రా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా ఫామ్లోకి వస్తాడని ఆశిస్తున్నాం కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. గల్లీ బౌలర్ లాగా ట్రీట్ చేస్తున్నారు బ్యాట్స్మెన్లు అందరూ. ఒకప్పుడు బుమ్రాని ఒక బాల్ 6 కొడితే నెక్స్ట్ బాల్ వాడిని అవుట్ చేసేదాకా నిద్రపోయేవాడు కాదు బుమ్రా. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి బ్యాట్స్మెన్ కొత్తోడు పాతోడు అందరూ కొట్టేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. అన్నట్టు బుమ్రా బౌలింగ్ అంటేనే భయపడే వాళ్ళు, అలాంటిది బుమ్రా వస్తుంటే కనీసం పట్టించుకోవట్లేదు. అంటే ఒకప్పుడు ఏ టీం అయినా కానీ బుమ్రా 4 ఓవర్లు తీసేసి మిగతా 16 ఓవర్లలో స్కోర్ చేద్దామని ఫిక్స్ అయ్యేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ నుంచి బుమ్రా కూడా ఒక సాధారణమైన బౌలర్గా మారిపోయిన పరిస్థితికి వచ్చేసింది సిచ్యువేషన్.
రైట్. అంటే ఇప్పుడు సిఎస్కేలో చూసుకుంటే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ గారు కానివ్వండి, ఇంకొక పక్క ఎంఐలో చూసుకుంటే మన హార్దిక్ పాండ్యా గారు. అంటే ఇరు కెప్టెన్స్లో చూసుకున్నా కూడా ఎక్కువగా స్క్రీన్ మీద హార్దిక్ పాండ్యా కొంచెం కోపంగా కనిపించడం, అంటే కోఆర్డినేషన్ లేకపోవడం కనిపిస్తుంది. అంటే ఇద్దరు కెప్టెన్స్ డిఫరెన్స్ ఏంటి అసలు? అలా ఏం కాదులే కానీ కొంచెం హార్దిక్ పాండ్యా దగ్గర కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, అది కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో అది కూడా పోయింది, యాటిట్యూడ్ కూడా పోయి పూర్తిగా నేల మీదకి వచ్చేసాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది తనకు కూడా క్లూలెస్గా ఉంది పరిస్థితి. టీం ఎందుకు పెర్ఫామ్ చేయట్లేదు, ఏంటి ఎలా అయిపోతుంది అనే పరిస్థితికి వచ్చేసాడు. ఒకటి రుతురాజ్ గైక్వాడ్ మన మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు, తను కూడా ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిద్ది, తన మీద తనకి టీం లీడ్ చేయడానికి కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నాను. సంజు శాంసన్ ఉన్నాడు, ముంబై మ్యాచ్ అంటే మన సెంచరీ కొట్టిన ఫామ్లో ఉన్నాడు కాబట్టి సంజు నుంచి మళ్ళీ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సర్ఫరాజ్ ఖాన్, బ్రేవిస్, శివన్ దుబే ఇవాళ అదృష్టం అంటే ధోనిని కూడా చూసే అవకాశం ఉంది మనం. రైట్ అందరూ అదే కోరుకుంటున్నారు సార్. ఓకే, మరి సిఎస్కే గురించి చెప్పారు, మరి మీ ఎంఐలో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు? ఎంఐ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఎంఐ బ్యాట్స్మెన్లు కూడా, బౌలర్సే వాళ్ళు దానికి తగ్గ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కానీ రియాన్ రెక్కల్టన్ కూడా మన సెంచరీ చేశాడు, విల్ జాక్స్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇంకా నమన్దీర్, సూర్యకుమార్ యాదవ్ కొంచెం డౌన్లో ఉన్నాడు, తన కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంది. తను ఒక్కడు ఫామ్లోకి వస్తే బాగుంటుంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా చూడటానికి అయితే టీము అద్భుతంగా ఉంది. బౌలింగ్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఎవరు ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళ నుంచి వాళ్ళకి తగిన సపోర్ట్ రావట్లేదు. ఎప్పుడైతే బుమ్రా ఫెయిల్ అయ్యాడో టోటల్ టీం మొత్తం కూడా ఫెయిల్ అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా బాగా జనరల్గా అతి నార్మల్ స్థాయికి చేరుకుంది. ఎందుకంటే మొన్న ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దుల్ ఠాకూర్ని టీంలోకి తీసుకొని కనీసం ఒక బాల్ కూడా వేయించలేకపోయాడు. అసలు ఎందుకు ఇంపాక్ట్ ప్లేయర్గా తను తీసుకున్నాడు? వేరే ప్లేయర్ని తీసుకోవాల్సింది, కాన్ఫిడెన్స్ లేనప్పుడు, మిగతా వాళ్ళందరూ 18-20 కొట్టేస్తున్నప్పుడు అసలు శార్దుల్ ఠాకూర్కి ఉన్న పేరే అది కదా, గోల్డెన్ హ్యాండ్. తను పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తాడు, నోవేర్ ఎక్కడో ఒక వికెట్ పట్టుకొస్తాడు. అలాంటి బౌలర్కి నువ్వు బౌలింగ్ ఇవ్వలేనప్పుడు అసలు టీంలోకి ఎందుకు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నావు? కెప్టెన్సీలోనే చాలా హార్దిక్ పాండ్యా అసలు తనకి క్లూలెస్గా ఉందన్నమాట సిచ్యువేషన్. మేకింగ్ హార్దిక్ పాండ్యా కీలకంగా ఉండాలి, అలాంటిది సరిగ్గా డెసిషన్స్ తీసుకోవట్లేదు అంటారు. అంటే ఫస్ట్ ఇయరే జీటీని కప్ గెలిపించిన తర్వాత బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ గెలిపోయాడు. చాలా పెద్ద డీల్ అది. రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించి తన కెప్టెన్సీలోకి తీసుకుంటేనే నేను ముంబైకి వస్తాను, ఇంకా ఫైనాన్షియల్ ఆ క్యాలిక్యులేషన్ అంతా వేరే ఉంటుంది, అది బయట జరిగి ఉంటుంది, అది మనకు తెలియదు. కానీ ఇవన్నీ రూల్స్ పెట్టి వచ్చిన హార్దిక్ పాండ్యా 3 yearsలో ముంబైకి ప్రత్యేకంగా చేసింది ఏమి లేదు. రైట్. మరి ఈ మ్యాచ్ ఈరోజు మనకి మా చెన్నైకి హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. మరి ఈ గ్రౌండ్లో మమ్మల్ని గెలవగలరా మా మీద? అసలు టాస్ కలిసి వస్తే గెలవచ్చు. ఇప్పుడు టాసే కీలకం అవుతుంది ఈ మ్యాచ్లో. ఈ సీజన్ కొంచెం మనకేంటంటే ఈజీగా అయిపోయింది. చేజింగ్లన్నీ ఎంత కొట్టినా చేజింగ్ జరిగిపోతుంది. ఇంకా సెకండ్ బ్యాటింగ్ టీంలు గెలుస్తున్నాయి, దాన్ని బట్టి చూద్దాం. రైట్. మరి ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ విషయానికి వస్తే మా సిఎస్కేలో శివమ్ దుబే చాలా మంచి ప్లేయర్ అని చెప్పొచ్చు. మరి మీ టీంలో అట్లా యంగ్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారంటారు? యంగ్ ప్లేయర్స్ ఏముంది, నమన్దీర్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, వీళ్ళందరూ బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. బౌలింగ్ లో వచ్చేసి గజాన్ఫర్, మయాంక్ మార్కండే ఉన్నారు. సిఎస్కేలో శివన్ దూబేనే కాకుండా చాలా మంది కుర్రాళ్ళు ఉన్నారు. చూద్దాం, కార్తిక్ శర్మ కానీ, అన్షుల్ కాంబోజ్ కానీ వీళ్ళందరూ మంచి కుర్రాళ్ళు. మీకు వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారో చూడాలి. ఇంకా గుర్జప్నీత్ సింగ్ వీళ్ళందరూ రంజీల్లో బాగా ఆడి, ముఖేష్ చౌదరి కానీ గుర్జప్నీత్ కానీ రంజీ ట్రోఫీలో బాగా ఆడి, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బాగా ఆడి వీళ్ళు టీంలోకి వచ్చారు. కాకపోతే అక్కడ ఫామ్ని ఇక్కడ కంటిన్యూ చేయలేకపోతున్నారు. అంటే ఒకసారిగా బిగ్గర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఈ మ్యాచ్ ప్రెజర్ తట్టుకోవడం అంత ఈజీ కాదు. రైట్. మీరు అన్నట్టు కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఈరోజు ఆడే టీంలో కూడా. కాకపోతే ఎందులో కూడా సరైన పోటీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. మరి చూడాలి సిఎస్కే విన్ అవుతుందా, ఎంఐ విన్ అవుతుందా అనేది ఈరోజు. రైట్. మరి చాలా టాప్ ఫామ్లో ఉండే ఈ టీమ్స్ మధ్య ఏదైతే పోటీ జరుగుతుందంటే చాలామంది బెట్టింగ్లకి ఖచ్చితంగా వెయ్యాలి అని ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ల జోలికి వెళ్తే మీ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది, మీరు అనవసరమైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు. చక్కగా ఇద్దరు దిగ్గజ టీంల మధ్య మ్యాచ్ చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేయండి. బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా బెట్టింగ్లు జరుగుతున్నా కానీ పోలీస్ నెంబర్స్ ఉన్నాయి, వాటికి కాల్ చేసి ఇన్ఫామ్ చేయండి. బెట్టింగ్ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవటమే కాదు, మీ తోటి వాళ్ళని, మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా కాపాడండి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.